ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొంతమంది ఇతరుల ఐడియాలను దొంగిలిస్తూ ఉంటారు. ఇది చాలా మందికి ఉండే మెంటాలిటీ. వాళ్ళ ఐడియాగా దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. మరి ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని రాసుల వారు ఇతరుల ఐడియాలను దొంగిలించే లక్షణాలను కలిగి ఉంటారట. మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం. ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఏదైనా ఐడియా కొంచెం కొత్తగా ఉంటే చాలు వెంటనే వైరల్ అయిపోతుంది. అయితే మనలో చాలా మంది నిత్యం రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి వస్తూ ఉంటాయి. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, లేదా నిద్రలో ఉన్నప్పుడు, లేదా మనకి ఏదైనా ప్రేరణ కలిగే విషయాలను చూసినప్పుడు మనం కూడా అలాంటివి చేయాలనే ఐడియాలు వస్తూ ఉంటాయి. అయితే ఇలా ఆలోచించే గుణం చాలా తక్కువ మందికే ఉంటుంది. అతి తక్కువ మంది మాత్రమే సొంతంగా ఆలోచిస్తారు. చాలా మంది తరచుగా ఇతరుల నుండి ఆలోచనలు పొందుతూ ఉంటారు. అయితే వాటిని కొంచెం మార్పులు చేసి క్రియేటివ్గా మార్చుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఇతరుల ఆలోచనలు దొంగిలించేసి మన సొంతం అంటూ ఉంటాం. ఇలాంటి వాటి గురించి మనం ఎక్కువగా సినిమా కథలు, పాటలు లేదా రాజకీయాల్లో తరచుగా వింటూ ఉంటాం. కొందరు మాత్రం నిజాయితీగా ప్రతి దాని నుండి వార్తలు, పుస్తకాలు, సంగీతం, వ్యక్తులు మరెన్నో అంశాలను శోధించి పరిశోధించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం ఏమాత్రం సిగ్గు లేకుండా ఇతరుల ఐడియాలను కొట్టేస్తూ ఉంటారు. అలాంటి వారిని కనిపెట్టడం కొంచెం కష్టమైన పని. అయితే అలాంటి వారెవరో తెలిపేందుకు జ్యోతిష శాస్త్రం సహాయపడుతుంది. దీని ప్రకారం కొన్ని రాశుల వారు ఇతరుల ఐడియాలను దొంగిలిస్తూ ఉంటారట. కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా మీరు కూడా ఉండాలి. మరి ముందుగా అటువంటి రాశి చక్రాల్లో మిథున రాశి. ఈ రాశి వారు ఇతరులను చూసి వారిలో లక్షణాలు లేదా నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ వీరికంటే ఇతరుల ఐడియాలు బాగున్నాయని వీరు భావిస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా చాలా సులభంగా ఐడియాలను దొంగిలిస్తారు. అంతేకాదు వాటినే కొంచెం క్రియేటివ్గా మార్చి తమకే క్రెడిట్ దక్కేందుకు ఏమాత్రం వెనుకాడరు. అయితే అలా చేయడం అనైతికమని మాత్రం గ్రహించరు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారు ఎవరైనా ఐడియాలను దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు వీరు నిపుణులను సంప్రదిస్తారు. అవి నిరాధారం అని నిరూపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. ఇతరుల ఆలోచనలను సొంతంగా చెప్పుకోవడాన్ని చాలా తెలివైన పని అని భావిస్తారు. అంతేకాదు వీరు ఆ ఐడియాకు సంబంధించిన క్రెడిట్ ఎవరికీ ఇవ్వరు. ఎందుకంటే వీరు ఇతరుల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోరు. ఇక సింహరాశి. ఈ రాశి వారు ఎల్లప్పుడూ అత్యంత ప్రాచుర్యం పొందిన రాశి చక్రాల్లో ఒకటిగా ప్రశంసింపబడతారు. వీరు ఇతరుల ఆలోచనలు దొంగిలించడమే కాదు, అవి తమకు వచ్చిన ఐడియాలుగా చెప్పుకుంటారు. అందులో ఏమాత్రం తప్పు లేదని అభిప్రాయంలో ఉంటారు. ఎందుకంటే వీరు ఎక్కువగా ఆరాధించబడుతూ ఉంటారు. ఇక తులారాశి. ఈ రాశి వారు సొంతంగా ఏదైనా చేయాలని, అందరినీ ఆకట్టుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. అయితే వీరికి అలాంటి ఐడియాలు అయితే రావు. అందుకే వీరి ఐడియాల గురించి ఇతరులపై ఆధారపడతారు. వీరి ఆలోచనలు కూడా ఎల్లప్పుడూ అశాస్త్రీయంగా ఉంటాయి. అందుకే వీరి ఐడియాలు ఎక్కువగా ప్రజాదరణ పొందవు. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఇతరుల వ్యక్తుల ఐడియాలను దొంగిలించడంలో కొంత నిజాయితీగా వ్యవహరిస్తారు. వీరు అలా చేయడం చాలా అరుదు. అంతేకాదు ఒకవేళ అలాంటి తప్పు జరిగితే వీరి క్షమాపణ కూడా కోరతారు. అయితే కొన్నిసార్లు ఇలాంటి వాటిని తోసిపుచ్చుకోవడానికి అలాంటి వ్యక్తులతో చాలా క్లోజ్గా నవ్వుతూ మాట్లాడతారు. అందుకే ఇలాంటి వ్యక్తులకు ఐడియాకి సంబంధించిన క్రెడిట్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి. ఈ రాశి వారు ప్రాధాన్యతను బట్టి మాత్రమే ఇతరుల ఆలోచనను దొంగిలిస్తూ ఉంటారు. అదే సమయంలో వీరు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. అయితే వీరు ఇతరుల ఆలోచనలు దొంగిలించేటప్పుడు ఎక్కువగా ఆర్థికపరమైన అంశాలపైన ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. అంతేకాదు ఏవైనా ఐడియాలను దొంగిలిస్తే వాటి గురించి ఆలోచిస్తూ వాటిని మరింత క్రియేటివ్గా మార్చుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశి చక్రాలు ఇతరుల ఐడియాలను దొంగిలించే రాశి చక్రాలుగా ఉంటారని మరి జ్యోతిష శాస్త్ర నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు జాయిన్ బటన్ మా ఛానల్కి వచ్చింది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆ జాయిన్ బటన్ పైన క్లిక్ చేయండి. మీకు అందులో డీటెయిల్స్ ఉంటాయి. మీరు కానీ దుర్గా టీవీతో కనెక్ట్ అవ్వాలనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.